మహిళలకు న్యాయం చేయలేనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ మరి ప్రశ్నిస్తున్నటువంటి నిందితులను అరెస్ట్ చేయమని, మైనర్ బాలికకు న్యాయం చేయమని, అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లును ఆమోదించకపోతే తన పదవికి రాజీనామా చేసిన అంబేద్కర్ గారికి, మహిళల పక్షాన ఆలోచించినటువంటి అంబేద్కర్ గారికి మేము తెలియజేయాలనుకుంటే, కలుగులో దాచిపెట్టిండ్రు నేరస్తుడి సాయి భగీరథ ఏ కలుగులో దాగున్నాడు నేరస్తుడు. మరి నేను ఫామ్ హౌస్ లో ఎల్కన్ కానన్నాడు, మరి కొడుకుని ఏ కలుగులో దాచిపెట్టిండు. బండి సంజయ్ గారు మీరు ఫామ్ హౌస్ లో ఎల్కన్ కాదన్నారు కదా, కొడుకుని ఏ కలుగులో దాచినావు? 5 పోలీస్ బృందాలకు దొరకలేదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వల్ల అయితలేదు. సుమిత్రానందన్ గారు చెప్పండి. దౌర్జన్యం చూస్తా ఉన్నారు. నిందితుడిని అరెస్ట్ చేయడం చేత కానీ పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేయడం, బండి సాయి భగీరథ అరెస్ట్ చేయలేని పోలీసులు ఉద్యమకారులను అరెస్ట్ చేస్తా ఉన్నారు. నేరస్తుని అరెస్ట్ చేయమంటే నేరస్తుని మోడీ నాన్న చిన్న మేమేం చెప్పాలనుకుంటున్నాం? మేము ఇవాళ అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వాల్సి వస్తే పోలీసులు దౌర్జన్యంగా మమ్మల్ని అరెస్ట్ చేయడం బడాబాబులు వీళ్ళు ఏమన్నా చేయొచ్చు. ఇంకా రేపొద్దున నీ ఇంట్లో చేస్తారు, నా ఇంట్లో చేస్తారు, ఎవరినైనా మానభంగం చేయొచ్చు, వీళ్ళు అన్ని చేయొచ్చు వీళ్ళు. కాబట్టి ఈ రోజు తెలంగాణ ఆడబిడ్డలు వదిలిపెట్టము. రేవంత్ రెడ్డి ఇంట్లోన్నాడు, ఎక్కడ లేడు వాడు. రేవంత్ రెడ్డి ఇంట్లో దాపెట్టుకున్నాడు. బండి భగీరథ రేవంత్ రెడ్డి ఇంట్లోన్నాడు. అంతేకాకుండా ఈ రోజు ప్రొఫెసర్ గారు, తులమ్మ గారు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ వాళ్ళ భారత రాజ్యాంగంలో ఏదైతే పొందుపరిచిండ్రో ఎవరు తప్పు చేసే వాళ్ళకి శిక్ష పడాలి. కానీ వాళ్ళ ఒక మైనర్ బాలిక పైన అత్యాచారం చేసి నానా రకాల మానసికంగా ఇబ్బంది పెట్టినటువంటి బండి భగీరథ్ बीजेपी मानवीय चक्कर मोदी सरकार, मोदी बेटी बढ़ाओ बेटी बचाओ बोले, आज हमारे तेलंगाना में ऐसा क्यों कर रहे हैं आप? क्यों कर रहे हैं? तेलंगाना में आपको जिंदा भाजपा को जिंदा सीएम తెలంగాణలో కాంగ్రెస్ బీజేపీ వస్తే ఈ రోజు ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మా ఇన్ఛార్జీలు గాని ఎమ్మెల్యేలు గాని ఇది ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నాము. భయపడి మాకు పర్మిషన్లు కూడా
నిర్వహిస్తలేరు. ఈ రోజు కరీంనగర్ లో మాకు ధర్నా కార్యక్రమం ఉండేది. ఈ బండి సంజయ్ గారు చేయబట్టి భయపడి టిఆర్ఎస్ పార్టీకి భయపడి ఈ తెలంగాణ రాష్ట్రము టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని టిఆర్ఎస్ పార్టీని తొక్కే రకంగా చూస్తుంది. కానీ మేడం బాగుంది. బండి సంజయ్ భగీరథని అరెస్ట్ చేయాలని నిరసన కార్యక్రమం చేసింది. అంటే మా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేశారు? పోలీసులు చేతనైతే లేదబ్బా, వాళ్ళ అయితే లేదు. వాళ్ళంతా రేవంత్ రెడ్డి గారు భయపడుతున్నారు, బండి సంజయ్కి భయపడుతున్నారు. చట్టాన్ని పక్కకు పెట్టేశారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇమ్మీడియట్ గా బండి సాయి భగీరథని అరెస్ట్ చేయాలంటున్నాం. నేరస్తుని అరెస్ట్ చేయమంటున్నాం. మైనర్ బాలికకు న్యాయం చేయమంటున్నాం.